కేసీఆర్కు బిగ్ షాక్, ఎమ్మెల్యేగా సస్పెండ్ చేయండి. ఇక ప్రధానంగా ఉన్నటువంటి వార్త, ఎమ్మెల్యేగా ఆయన అనర్హుడు, ఎమ్మెల్యేగా వెంటనే సస్పెండ్ చేయండి. అసెంబ్లీకి రానటువంటి వ్యక్తి అసెంబ్లీలో ప్రశ్నించాలంటే గొంతుక గెలిపించిళ్ళు కానీ అసెంబ్లీలో అడుగుపెట్టినంత కాలం ఆయన ఎప్పటికి కూడా రాలేనటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే ఆయన రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ సమాధానం చెప్పలేకపోతున్నటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన అనర్హుడు అనేటువంటి నేపథ్యంలో ఉంది. దానికి సంబంధించిన ఇప్పుడు హాట్ డిస్కషన్ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ మనం దిశలో ఉన్నటువంటి ప్రధాన వార్త, కేసీఆర్ను అనర్హుడుగా ప్రకటించాలి. అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరు కావడం లేదు. ఈ విషయంలో కోర్టులు జోక్యం చేసుకోవచ్చు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదన. వచ్చే నెల 9కి విచారణ వాయిదా వేసిన హైకోర్టు ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ అనర్హుడుగా ప్రకటించాలని వాళ్ళు వేసిల్లు. ఎందుకోసం అంటే ఆయన అసెంబ్లీకి రాకపోతే ఆయనను వెంటనే ఆయన సస్పెండ్ చేయండి, అసెంబ్లీ నుంచి కూడా ఆయన అనర్హుడుగా ప్రకటించండి, మళ్ళీ ఉప ఎన్నిక అక్కడ పెట్టండి. ఒకవేళ నిజంగా అసెంబ్లీకి రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన ఎందుకు మరి ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిండు, ప్రజాస్వామ్యుడిగా ఎందుకు కొనసాగుతున్నాడు, ఆయన ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి ఎందుకు రావడం లేదు, కనీసం అసెంబ్లీలో కూడా ప్రశ్నించాలనేటువంటి పరిస్థితిలో ఉన్న తర్వాత అలాంటి వ్యక్తి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే తప్పకుండా రావాలని కూడా హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, నిజంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో పనిచేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజలు నిజంగా ఓడించిన సందర్భంలో నీకు జరిగినటువంటి అవమానం ఏంటి? రాష్ట్ర ప్రయోజనాల కోసము, రాష్ట్ర సంక్షోభం కోసము, రాష్ట్ర ఆర్థికమైనటువంటి పరిస్థితుల గురించి, లేకపోతే నిరుద్యోగ సమస్యల గురించి ఇలా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేటువంటి విధంగా, సూచనలు చేసే విధంగా, నీకు ఇబ్బందిగా ఉంటే అసెంబ్లీలో వచ్చి కొట్లాడే విధంగా ఉండాలి. కానీ ఇవాళ ఈ రాష్ట్ర ప్రజల మీద ఇంకా నువ్వు కోపంగా ఉండి నన్ను ఓడించిల్లో, ఈ రాష్ట్ర ప్రజలు నన్ను పట్టించుకోలేదు, రాష్ట్ర ప్రజలు నేను ఏం తక్కువ చేసినా ఇవాళ నేను వాళ్ళ ముఖం చూడాలన్నా నాకు ఇబ్బందిగా ఉంది, రాష్ట్ర ప్రజల కోసం నేను మాట్లాడలేకపోతున్నా, నా వాయిస్ నిజంగా ఇలా వాళ్ళకి అర్థం కాలేదు, ఇలా వాళ్ళకి సమస్యలు వస్తే నేనెందుకు పోయి మాట్లాడతా అనే విధంగా ఉంటుంది, మూర్ఖత్వం అయిపోతుంది. ఇవాళ ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినప్పటికీ కూడా ఇలా అసెంబ్లీలో ఆయన గళాన్ని వినిపిస్తున్నాడు ఆ రాష్ట్ర ప్రజల కోసం. మరి నీకేమైంది కేసీఆర్ సార్? ఒక పెద్దన్న లాగున్నావు, తెలంగాణ జాతిపీతగా ఉన్నావు, ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి ప్రధాన పాత్ర నువ్వు ముఖ్యంగా ఉన్నావు. ఇవన్నీ ఉన్న అర్హతలు ఇలా ఉన్నటువంటి మిగిలిన వాళ్ళందరినీ కూడా అవమానం గురి చేసేటువంటి నేపథ్యం ఉంది. ఇలా నీ ప్లేస్లో ఇలా బీసీలో, ఎస్సీలో ఇలా రాకపోతే, అసెంబ్లీకి రాకపోతే వాళ్ళని ఎంత ఇబ్బందులకు గురి చేసేవాళ్ళు, ఎన్ని అవమానాలకు గురి చేసేవాళ్ళు, ఎన్ని రకాలుగా లోకల్లో ఉన్నటువంటి లీడర్లతోని, ఆ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి వాళ్ళందరితోని ఏ విధంగా ప్రెస్ మీట్లు పెట్టించి ఎంత ఇబ్బందులకు గురి చేసేవాళ్ళు సోషల్ మీడియాలో, దీంట్లో. మరి నీకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు పరిపాలించావు, నీకు అనుభవం ఉంది. రాష్ట్రం ఇలా అధోగతి అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేక ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంది. కనీసం నీ ప్రశ్నించేటువంటి తత్వం నీకు ఉన్నప్పటికీ నువ్వు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నావు? అసెంబ్లీకి ఎందుకు రాలేకపోతున్నావు? కోర్టును ఆశ్రయించి కూడా నిన్ను అనర్హుడుగా ప్రకటించాలని కూడా చెప్పేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? రాష్ట్ర ప్రజలు చేసినటువంటి తప్పేంది? ప్రజాస్వామ్యంలో గాంధీ లాంటి వ్యక్తులు ఓడిపోయారు, నెహ్రూ లాంటి వ్యక్తులు ఓడిపోయారు, బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వ్యక్తులు ఓడిపోయారు, ఎంతో మేధావులు అనే వాళ్ళు అందరూ ఓడిపోయారు. ఇలా సోనియా గాంధీ ఓడిపోయింది, నరేంద్ర మోడీ ఓడిపోయాడు. ఇలా మేధావులు అని చెప్పుకునే వాళ్ళు అందరూ కూడా ఓటమిని చవి చూసిన వాళ్ళే. కానీ వాళ్ళ ప్రజలకు దగ్గరగా లేరా? వారు ప్రజలను వదిలిపెట్టిలా? వాళ్ళను నిజంగా ప్రజలకు ప్రజల సమస్యలు వస్తే నిలబడకుంటున్నారా? వారు పార్లమెంట్లో, అసెంబ్లీలో కొట్లాడుకుంటున్నారా? ఇది మూర్ఖత్వం. మాజీ ముఖ్యమంత్రి గారు నిజంగా వెంటనే నువ్వు అసెంబ్లీ సమావేశాలు జరిగేటువంటి ఏ సందర్భంలో, ఇప్పుడు బీసీ కులగణన జరుగుతుంది, ఎస్సీ వర్గీకరణ చట్టం కాబోతుంది, నీ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. తప్పు చేసేటువంటి ఎవరికైనా ప్రశ్నించే గొంతుగా అసెంబ్లీ ఉంది. ఆ అసెంబ్లీలో నువ్వు గెలిచి నిలబడ్డ తర్వాత నువ్వు ప్రశ్నించాలి. లేకపోతే నువ్వు ఎక్కడైతే గజ్వేల్లో పోటీ చేస్తావో, కామారెడ్డిలో పోటీ చేస్తావో, ఇంకెక్కడైనా పోటీ చేస్తావో
ఓటమి ఎప్పటికైనా ఓడిస్తారో ఇప్పుడు ఉన్నటువంటి సంవత్సరం ఈ సందర్భంలోనే 16 నెలలు కాంగ్రెస్ పార్టీ గెలిచి ఇలా నువ్వు అసెంబ్లీలో అడుగుపెట్టలేనటువంటి పరిస్థితి ఉందంటే ఇక ఏది నిదర్శనమో ఏ విధంగా ఉంటుందో ఈ విధంగా ఉంటే ఇలా దొరల అహంకారానికి నిదర్శనం అని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ఎంతవరకైనా తప్పైనటువంటి సంకేతం కూడా వెళ్ళిపోతుంది. అందుకోసమే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి గారు తప్పులు చేసిందనుకో, తప్పులు చేస్తే ప్రశ్నించాలి, ఇలా అసెంబ్లీలో ప్రశ్నించాలి. ప్రజలు ఇలా అన్ని గమనిస్తూనే ఉంటారు. కానీ ఇప్పటి వరకు ఆయన రాలేనటువంటి నేపథ్యం ఉంది. దానికి సంబంధించిన ప్రధాన వార్తలు కూడా మనం